చైనాకి నెదర్లాండ్స్ ఒక షాక్ ఇచ్చింది. ఇప్పుడు చైనా మీదన ఆల్రెడీ అమెరికా ఆంక్షలు పెట్టింది. అమెరికా 100% టారిఫ్‌లు వేసింది. అదంతా చూస్తున్నాం. అయితే ఇప్పుడు డచ్ ప్రభుత్వం అంటే నెదర్లాండ్స్ ప్రభుత్వం వచ్చేటప్పటికి చైనాకి సంబంధించినటువంటి సెమీ కండక్టర్స్ కంపెనీ నెక్స్‌పీరియాకి సంబంధించినటువంటి ఒక షిప్‌ని సీజ్ చేసింది. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. చైనీస్ సీఈఓని ఈ నేపథ్యంలో సస్పెండ్ చేయడం కూడా జరిగింది. నాన్ చైనీస్ డైరెక్టర్ ఉండటంతో ఒక సంస్థని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఈ నెక్స్‌పీరియాకి సంబంధించినటువంటి సంస్థ ఆర్థిక లావాదేవీలను కూడా వాళ్ళు సీజ్ చేసేశారు. ఓవరాల్‌గా కంపెనీ షేర్లన్నీ ఒక్కసారిగా దెబ్బతినిపోయినాయి. ఏంటయ్యా అంటే వార్ టైమ్ ఎమర్జెన్సీ తరహా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నెదర్లాండ్స్ ఎందుకు ఇంత కీలకమైనటువంటి అడుగులు వేసింది అన్నటువంటిది ఎవరికి అర్థం కావట్లేదు.